Step into Value Zone. వాల్యూ జోన్ హైపర్ మార్ట్ బటాన్చెరు. న్యూ ఇయర్ అనగానే చాలా మంది రెజల్యూషన్స్ తీసుకుంటారు. గతేడాది ఎలాగోలా జరిగిపోయింది. ఈ ఏడాది మాత్రం నాలో నేను ఇవి మార్చుకుంటా, ఇలా ఉంటా అని మనకి మనం రూల్స్ పెట్టుకుంటాం. కానీ అవి పాటిస్తామా లేదా అనేది మన మీదే ఆధారపడి ఉంటుంది. ఈ క్రమంలో మెగా కోడలు లావణ్య త్రిపాఠి సైతం రెజల్యూషన్స్ కాదు రెజల్యూషన్స్ తీసుకుంటున్నారు. అవేంటో తెలుసుకుందాం. లావణ్య త్రిపాఠి ఎలాంటి కాంట్రవర్సీలు లేకుండా తన కెరీర్ను సాగిస్తోంది. చాలా కాలం పాటు మెగా హీరో వరుణ్ తేజ్తో రిలేషన్లో ఉంది. ఈ క్రమంలో ఇద్దరు కెరీర్ సెట్ అయ్యాక ఇరు కుటుంబాల సమక్షంలో గ్రాండ్గా పెళ్లి చేసుకున్నారు, ఒక్కటయ్యారు. ఈ క్రమంలో ఈ న్యూ ఇయర్ లావణ్యకు కానీ వరుణ్కి కానీ చాలా స్పెషల్. ఎందుకంటే పెళ్ళైన తర్వాత వీరిద్దరి న్యూ ఇయర్ సో గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నారు ఇద్దరు. ఈ క్రమంలో కొత్త ఏడాదికి గ్రాండ్ గా స్వాగతం పలికిన లావణ్య తన లైఫ్ స్టైల్లో కొన్ని చేంజెస్ చేసుకోవాలని డిసైడ్ అయింది. అందుకే న్యూ ఇయర్ రెజల్యూషన్స్ కూడా తీసుకుంది. సోషల్ మీడియా వేదికగా అందరికీ న్యూ ఇయర్ విషెస్ చెబుతూ అలాగే 2024లో తన రెజల్యూషన్స్ను ఇన్స్టా స్టోరీలో పంచుకుంది. కొత్త సంవత్సరంలో మరింత మానవత్వంతో మెలగాలని, తనపై తనకు మరింత ప్రేమ పెరగాలని, సోషల్ మీడియాకు చాలా తక్కువగా సమయం కేటాయించాలని, ఎక్కువ సమయం ప్రకృతితోనే మమేకం కావాలని కోరుకుంటున్నట్లు తెలిపింది లావణ్య. ఇవన్నీ చేసి తన లైఫ్ స్టైల్ను కాస్త చేంజ్ చేసుకుందాం అనుకుంటోంది. ఇది చూసిన నెటిజన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు. నిజంగా చాలా మంచి రెజల్యూషన్ అని, సోషల్ మీడియాకు దూరంగా ఉండాలనుకోవటం చాలా మంచి ఆలోచన అని చెప్తున్నారు. మరిన్ని సినిమాలతో తమ ముందుకు రావాలని కోరుతున్నారు. అలాగే వరుణ్తో కలిసి సిల్వర్ స్క్రీన్ పై మళ్ళీ ఎప్పుడు సందడి చేస్తారని అడుగుతున్నారు. మరి మీరు న్యూ ఇయర్ రెజల్యూషన్ తీసుకున్నారా? తీసుకుంటే ఏం రెజల్యూషన్ తీసుకున్నారు? కామెంట్ చేయండి.